అనే పనులు, చెత్త పనులు, పిచ్చి పనులు, దేహముతో జరిగించినవి రికార్డ్ అయి ఉంటాయి. ఒప్పుకున్నావు అనుకో, ఏమైనా లోపాలుంటే ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని మారు మనసు పొందావు అనుకో, తొలగించబడతాయి. అప్పుడు ఆ మాట వర్తిస్తుంది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను. అది కొంతమంది ఒప్పుకోరు, సమర్థించుకుంటుంటారు. ఎందుకు చేసావు ఈ పని అంటే, ఎందుకు చేశానంటే మరి నాకు అట్లాంటి పరిస్థితి వచ్చింది, అందుకని మరి అట్లా చేస్తున్నాను, నేను మరి తప్పేదేముంది, ఎందుకే చేస్తున్నానని సమర్థించుకుంటా ఉంటారు. అవి తన్నులు తినే వ్యవహారాలు. దేవుని ముందు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. తప్పులు చేసి, జిలాకు పనులు చేసి, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి, ఆ కారణం చేత చేశాను, ఈ కారణం చేత చేశాను, తప్పలేదు, మరి అందరికీ తెలుసు కదా ఈ సంగతి, అది ఇది అని ఇట్లాంటి మాటలు మనం మనుషుల ముందు చెప్పి ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, కానీ దేవుని ముందుకు పోయినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకుండా యథార్థంగా చెప్పాలి, దేవా హేతువులు ఏవైనా కావచ్చు, నేను చేసినది పాపము.